హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 'కలిసిన బంధాలు'. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా కథలోకైతే వెళ్ళిపోదాం. పచ్చని పైర్లు, ప్రశాంతమైన చెరువులు, పక్షుల కిలకిల రావాలతో కలకల్లాడే ఆ పల్లెటూరులో శరత్, లక్ష్మి అనే దంపతులు నివసించేవారు. వారికి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి అనన్య, చిన్నమ్మాయి అక్షర. అనన్య ప్రశాంతమైన సరస్సు లాంటిది. ఎవరితోనైనా చిరునవ్వుతో కలిసిపోయేది. ఎదుటివారి బాధను తన బాధగా భావించేది. కానీ అక్షర నైజం మాత్రం అగ్నిపర్వతం లాంటిది. చిన్నప్పటి నుంచే అక్క అనన్య అంటే అక్షరకు అకారణమైన అసూయ. పండుగలకు అమ్మ ఇద్దరికి ఒకేలాంటి బట్టలు కొనిచ్చినా అక్క డ్రెస్సే బాగుంది, నాకే పాత మోడల్ ఇచ్చారు అని అక్షర లోపల రగిలిపోయేది. బడిలో అనన్యకు మంచి మార్కులు వస్తాయి. పాఠశాల వార్షికోత్సవంలో అనన్య డ్యాన్స్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటే అక్షర మనసు మరింత విషంతో నిండిపోయేది. ఈ ఇంట్లో, ఈ ఊరిలో అందరికీ అక్కే కావాలి, నేను మాత్రం ఎవరికి కనిపించినా అని మనసులోనే పగ పెంచుకోవటం మొదలుపెట్టింది. కాలం వేగంగా దొర్లిపోయింది. అనన్య డిగ్రీ పూర్తి చేసింది. ఆమె అందం, పద్ధతి, నైతిక విలువలు చూసి ఊర్లో అందరూ మెచ్చుకునేవారు. అక్షర మాత్రం ఇంటర్మీడియట్ పూర్తి చేసి కాలేజీకి వెళ్తుంది. కానీ అక్షర వయసుతో పాటు ఆమె మనసులోని అసూయ కూడా మహావృక్షంలా పెరిగింది. అనన్య ఇంటి పనుల్లో అమ్మకు సాయం చేస్తూ సంతోషంగా ఉంటే అక్షర మాత్రం గదిలో కూర్చొని తన అక్కను ఎలా తక్కువ చెయ్యాలా అని ఆలోచించేది. అనన్య స్వచ్ఛమైన నవ్వు కూడా అక్షరకు శూలంలా గుచ్చుకునేది. ఏదో ఒకరోజు నిన్ను అందరి ముందు తక్కువ చేసి చూపిస్తానక్కా అని మనసులోనే ప్రతిజ్ఞ చేసుకుంది. కొంతకాలానికి అనన్యకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. చివరికి పొరుగురులో మంచి ఉద్యోగం, సుగుణాలు ఉన్న రమేష్ అనే యువకుడితో అనన్యకు పెళ్లి నిశ్చయమైంది. రమేష్ చాలా నిమ్మలమైన మనిషి. కుటుంబానికి, బంధాలకు ప్రాణమిచ్చే తత్వం అతంది. పెళ్లి రోజు అనన్య పట్టుచీరలో దేవతలు మెరిసిపోతుంటే ఊరంతా ఆ జంటను దీవించింది. అందరూ అనన్య, రమేష్లను పొగుడుతూ ఉంటే అక్షర మాత్రం ఒక మూల నిలబడి పళ్ళు కొరుక్కుంది. నాకంటే రూపంలో, గుణంలో అక్క ఏమెక్కువని ఇంత మంచి భర్త దక్కాడు అని అసూయతో రగిలిపోయింది. రమేష్ మాత్రం అక్షరను తన సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకునేవాడు. సరదాగా పలకరించేవాడు, ఆప్యాయంగా మాట్లాడేవాడు. కానీ అక్షర దృష్టిలో ఆ ఆప్యాయత ఒక బలహీనతగా మాత్రమే కనిపించింది. పెళ్ళయ్యాక అనన్య, రమేష్ల కాపురం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. రమేష్ అనన్య అభిరుచులను గౌరవిస్తూ ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవాడు. అనన్య కూడా రమేష్ ప్రతి చిన్న అవసరాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. వాళ్ళిద్దరి అన్యోన్యతను చూసి కన్నవారు మురిసిపోయేవారు. కొన్ని నెలల తర్వాత కాలేజీ సెలవుల పేరుతో అక్షర అక్కింటికి వచ్చింది. అక్కాబావల సంతోషకరమైన కాపురాన్ని కళ్ళారా చూసిన అక్షరకు మాత్రం నిద్ర పట్టలేదు. ఆమె మనసులో ఒక విషపూరితమైన ఆలోచన పుట్టింది. ఈ నవ్వులు, ఈ ప్రేమ ఎక్కువ కాలం నిలవకూడదు. అక్క జీవితం నా ముందే కూలిపోవాలి. అలా అక్షర తన కుట్రకు శ్రీకారం చుట్టింది. ఒకరోజు సాయంత్రం రమేష్ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు. అనన్య వంటగదిలో టీ తయారు చేస్తుంది. అది సరైన సమయం అని భావించిన అక్షర నకిలీ కంటనీరు పెట్టుకుని రమేష్ ఉన్న గదిలోనికి వెళ్ళింది. ఏమైంది అక్షర, ఎందుకు ఏడుస్తున్నావు అని రమేష్ కంగారుగా అడిగాడు. అక్షర తడిసిన గొంతుతో, బావా, నీకు ఒక విషయం చెప్పాలి, కానీ నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయేమోనని భయంగా ఉంది అని ఆపింది. పర్వాలేదు అక్షర, ఏంటో చెప్పు అన్నాడు రమేష్. అప్పుడు అక్షర తన అసలాట మొదలుపెట్టింది. బావా, అక్కకు నీతో ఉండటం పెద్దగా ఇష్టం లేదు. రమేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అక్షర కొనసాగించింది. చిన్నప్పటి నుంచి తనకి సిటీలో గొప్ప జీవితం గడపాలని ఆశ. నీ పల్లెటూరు నేపథ్యం, నీ సాదాసీదా జీవితం తనకి నచ్చట్లేదని ఈరోజు అమ్మతో ఫోన్లో చెబుతూ ఏడ్చింది. నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నీ ముందు మాత్రం నటిస్తుంది బావా అని అబద్ధం చెప్పేసింది. ఆ మాటలు విన్న రమేష్ గుండెల్లో ఒక పెద్ద రాయి పడినట్లుగా అయింది. రమేష్ మనసులో అనుమానపు విత్తనం నాటిన అక్షర వెంటనే అనన్య దగ్గరికి వెళ్ళింది. అనన్య టీ కప్పులు పట్టుకుని గదిలోనికి రాబోతుండగా అక్షర ఆమెను పక్కకు తీసుకువెళ్ళింది. అక్క, బావ నీతో సరిగ్గా ఉంటున్నారా అని రహస్యంగా అడిగింది.
అనన్య ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా అక్షర అలా అంటున్నా? ఆయన నన్ను ప్రాణంగా చూసుకుంటున్నారు అంది. అక్షర నెమ్మదిగా అంది. బాహ్యంగా అలాగే ఉంటారక్కా. కానీ ఈ మధ్య ఆఫీస్ పనుల పేరుతో రాత్రిళ్ళు లేటుగా వస్తున్నారు కదా? అనన్య ముఖంలో ఆందోళన కనిపించింది. అక్షర మరో బాణం వదిలింది. ఆయన ఆఫీస్లో వేరే అమ్మాయిలతో చాలా సమయం ఫోన్లో మాట్లాడడం నేను చూశాను. నీతో ఆప్యాయంగా నటిస్తూ వెనుక నీకేదో అన్యాయం చేస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనన్య మనసులో కూడా అనుమానపు నిప్పులు రాజుకున్నాయి. ఆ రోజు రాత్రి నుంచి అనన్య రమేష్ల ప్రవర్తనలో స్పష్టమైన మార్పు వచ్చింది. రమేష్ తన గదిలోనికి రాగానే నా సాదాసీదా జీవితం నిజంగానే తనకు నచ్చలేదా అనే ఆలోచనతో గంభీరంగా ఉండిపోయాడు. అనన్యను సరిగ్గా పలకరించలేదు. అనన్య కూడా బావ మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయేమో, అందుకే నన్ను సరిగ్గా చూడడం లేదు అని భావించి మౌనంగా ఉండిపోయింది. ఒకప్పుడు నవ్వులతో సందడిగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు సమాధిలా నిశ్శబ్దంగా మారిపోయింది. అక్షర మాత్రం ఒక మూల నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ మనసులోనే నవ్వుకుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అక్షర తన కుట్రలను మరింత తీవ్రతరం చేసింది. రమేష్ ఫోన్ వచ్చినప్పుడు అనన్య లేని సమయం చూసి ఫోన్ కట్ చేయటం, అనన్య చెప్పిన మాటలను రమేష్కు తలకిందలుగా చెప్పటం, ఇలా ఒక్కొక్కటిగా వారి మధ్య దూరాన్ని పెంచింది. ఒకరోజు రమేష్ ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాడు. అతను అనన్య కోసం చూశాడు. వెంటనే అక్షర వచ్చి, బావా, అక్క బయటికి వెళ్ళింది. రమేష్ ఆశ్చర్యంగా చూశాడు. ఎక్కడికి అని అడిగాడు. అక్షర ఏమాత్రం తడబడకుండా, నీతో ఉంటే బోర్ కొడుతుందని ఫ్రెండ్స్తో సరదాగా గడపటానికి వెళ్ళింది అని చెప్పింది. నిజానికి అనన్య గుడికి వెళ్ళింది. కానీ రమేష్కు ఆ నిజం తెలియదు. అతని మనసులో కోపం, బాధ, అనుమానం మూడూ కలిసి మంటలా రగిలాయి. అనుమానాలు, అసంతృప్తులు, చిన్న చిన్న గొడవలు, చివరికి ఒకరోజు రాత్రి పెద్ద వివాదంగా మారాయి. రమేష్ ఇక తట్టుకోలేక అనన్యను నిలదీశాడు. నీకు నా ఇల్లు, నా జీవితం నచ్చకపోతే నాతో ఎందుకుంటున్నావు అనన్య? నాతో నటిస్తూ బ్రతకాల్సిన అవసరం నీకు లేదు అని గట్టిగా అరిచాడు. అనన్య కన్నీళ్లతో, నేను నటిస్తున్నానా? నా ప్రేమ నీకు నటనలా కనిపిస్తుందా? నువ్వే నన్ను వదిలించుకోటానికి ఇవన్నీ సాకులు వెతుకుతున్నావు అంది. మాట మాట పెరిగింది. ఒకరినొకరు అర్థం చేసుకునే సహనం ఆ క్షణంలో ఇద్దరిలోనూ నశించింది. మరుసటి రోజు ఉదయమే అనన్య తన పెట్టె సర్దుకుంది. కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బాధ. పుట్టింటికి బయలుదేరింది. రమేష్ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు. ఇద్దరి మధ్య జరిగిన మాటలు ఇద్దరి మనసులను గాయపరిచాయి. చివరికి విడాకులు తీసుకోవటమే ఇద్దరికీ మంచిది అనే నిర్ణయానికి వచ్చేశారు. ఈ దృశ్యం చూసి అక్షర లోపల విజయోత్సాహంతో మురిసిపోయింది. చివరికి నా అక్క సంతోషం నాశనమైంది. ఇప్పుడు అందరి దృష్టిలో అక్కే ఓడిపోయింది అని అనుకుంది. కాని ఆమెకు తెలియదు, తాను వెలిగించిన ఆ మంట తన జీవితాన్నే కాల్చబోతుందని. పుట్టింటికి వచ్చిన అనన్య గది దాటి బయటికి వచ్చేది కాదు. తిండి మానేసింది, నిద్ర మానేసింది. అనుక్షణం రమేష్ జ్ఞాపకాలతో ఆయన అన్న మాటలను తలుచుకుంటూ ఏడుస్తూనే ఉండేది. వారం రోజుల్లోనే అనన్య సగమైపోయింది. కళ్ళ కింద నల్లటి వలయాలు, నిశ్చేతనమైన చూపులు, ముఖంలో జీవం లేని బాధ. ఆమెను చూసిన ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయేది. ఒకప్పుడు నవ్వులతో నిండిపోయిన ఆ ఇల్లు ఇప్పుడు పాడైపోయిన కోటలా మారిపోయింది. ఒకరోజు ఉదయం ఎంత పిలిచినా అనన్య గది తలుపులు తీయలేదు. అనన్య, అనన్య, తలుపు తీయమ్మా అంటూ తల్లి లక్ష్మి తలుపు కొట్టింది. స్పందన లేదు. కంగారుపడి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అనన్య నేలపై స్పృహ తప్పి పడిపోయి ఉంది. వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చారు. ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైంది. డిప్రెషన్ వల్ల శరీరంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఇలాగే కొనసాగితే ఆమె ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ తీవ్రంగా చెప్పారు. ఆ మాట విన్న అక్షర ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. హాస్పిటల్ బెడ్పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న అక్కను చూసిన అక్షరకు ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ల ముందు మెదిలాయి. తనకు జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా తన పక్కనే కూర్చొని సేవ చేసిన అక్క, తనకిష్టమైన తినుబండారాలను తన కోసం దాచిపెట్టిన అక్క, తన సంతోషం కోసం
తన స్వంత ఆనందాన్ని త్యాగం చేసిన అక్క అన్నీ గుర్తుకొచ్చాయి. అక్షర కళ్ళ నుంచి కన్నీళ్లు దారిగా కారాయి. నేనేం చేశాను? నా స్వార్థం కోసం, నా కుళ్ళు బుద్ధి కోసం నా అక్క జీవితాన్ని నాశనం చేశానా? నన్ను ప్రాణంగా చూసుకున్న అక్క ఈరోజు చావు బ్రతుకుల మధ్య ఉందా అని గుండె పగిలేలా ఏడ్చింది. ఆ క్షణంలో ఆమెలోని ఈర్ష్య నశించింది. చెల్లెలి స్వచ్ఛమైన ప్రేమ మేల్కొంది. ఇక ఆలస్యం చేస్తే అక్కడ శాశ్వతంగా కోల్పోతానని అక్షర గ్రహించింది. తక్షణమే రమేష్ ఇంటికి పరిగెత్తింది. రమేష్ ఇంట్లో ఒంటరిగా అనన్య ఫోటో వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అక్షర లోపలికి వెళ్ళగానే రమేష్ ఆశ్చర్యంగా చూశాడు. మరుక్షణంలోనే అక్షర అతని కాళ్ళపై పడిపోయింది. బావా, నన్ను క్షమించు బావా, నేనే రాక్షసిని. మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టింది నేనే అని పెద్దగా ఏడ్చింది. రమేష్ నిశ్చేష్టుడయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు అక్షర అని అడిగాడు. అక్షర కన్నీళ్ల మధ్య నిజం చెప్పింది. నాకు చిన్నప్పటి నుంచి అక్కంటే ఈర్ష్య. తన సంతోషం చూసి తట్టుకోలేక నీతో అక్కతో అబద్ధాలు చెప్పాను. ఆ అక్క నిన్ను ప్రాణంగా ప్రేమించింది బావా. నీ గురించి ఏనాడు తప్పుగా అనుకోలేదు. అంతా నా కుట్రే. నన్ను జైలుకైనా పంపించు బావా. కాని అక్క హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంది. వెంటనే రా బావా అని వేడుకుంది. రమేష్ నిజం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాడు. తను అనన్యను ఎంతగా బాధపెట్టాడో అర్థమైంది. క్షణం ఆలస్యం చేయకుండా అక్షరాతో కలిసి హాస్పిటల్కు పరిగెత్తాడు. హాస్పిటల్ బెడ్పై ఉన్న అనన్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా కంటి నిండా నీళ్లతో రమేష్ కనిపించాడు. రమేష్ అనన్య చేయి పట్టుకున్నాడు. నన్ను క్షమించనన్య. నీ స్వచ్ఛమైన ప్రేమను నమ్మకుండా ఎవరో చెప్పిన మాటలు విని నిన్ను శంకించాను అని ఏడ్చేశాడు. అనన్య కూడా కన్నీళ్లతో రమేష్ చేతిని పట్టుకుంది. ఇద్దరి మధ్య ఉన్న అనుమానాల మేఘాలు ఆ క్షణంలో పూర్తిగా తొలగిపోయాయి. అప్పుడు అక్షర నెమ్మదిగా అక్క దగ్గరికి వచ్చింది. మోకాళ్లపై కూర్చుంది. అక్క, నిన్ను చిన్నప్పటి నుంచి ద్వేషించాను. కాని నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని ఈరోజు తెలిసొచ్చింది. ఈ చెల్లిని క్షమించక్క అని ఏడ్చింది. అనన్య ఆమెను చూసింది. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత అక్షరాను పైకి లేపి గట్టిగా కౌగులించుకుంది. నువ్వు నా చెల్లివి అక్షర. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. అంతకంటే నాకేం కావాలి అని కన్నీళ్లతో అంది. అక్షర అక్కను గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. ఆ రోజు ఆ హాస్పిటల్ గదిలో కేవలం ఒక కుటుంబం మాత్రమే కాదు, ఒకప్పుడు విడిపోయిన 3 మనసులు మళ్ళీ ఒకటయ్యాయి. రమేష్ అనన్యను ప్రేమగా చూసుకున్నాడు. అక్షర తన తప్పుకు పరిహారంగా అక్క జీవితాన్ని తిరిగి సంతోషంతో నింపాలని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తర్వాత అనన్య పూర్తిగా కోలుకుంది. రమేష్, అనన్య మళ్ళీ తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఈసారి వాళ్ళ మధ్య ప్రేమతో పాటు ఒక కొత్త బలం, నమ్మకం కూడా ఉంది. అక్షర కూడా తన మనసులోని ఈర్ష్యను పూర్తిగా వదిలేసి అక్కాబావల సంతోషాన్ని తన సంతోషంగా భావించటం నేర్చుకుంది. నీతి, ఈర్ష్య, అసూయ, అనుమానం ఇవి ఎంతటి పవిత్రమైన బంధాలనైనా క్షణాల్లో నాశనం చేయగలవు. కానీ తప్పు తెలుసుకొని నిజాయితీగా ఒప్పుకోవటం, మనస్ఫూర్తిగా క్షమాపణ కోరటం, స్వచ్ఛమైన ప్రేమతో బంధాన్ని కాపాడుకోవటం ఇవన్నీ కలిస్తే ఎంతటి విరిగిన బంధాన్నైనా మళ్ళీ కలపగలవు. ఎందుకంటే మనసుల్లో ప్రేమ ఉన్నంతకాలం బంధాలు పూర్తిగా చావవు. కథ ఇంతటితో సమాప్తమండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి కథలు వినటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.